ఈడికి ఆగిపోయింది నా ఫ్రెండ్స్ అని అంటే ఈడికి ఆగదు. నెక్స్ట్ ఉంటుంది మన రేవంత్ అన్నది ఉంటుంది. హైడ్రా, దాని పేరు ఏందన్నా, హైదరాబాద్ డిజార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా ఎన్ కన్వెన్షన్ దగ్గర నువ్వు మొగడి రేవంత్ అన్న, అందులో డౌట్ లేదు. నేను ఇక అన్నా నువ్వు మొగను అయితే కొట్టన్నానన్నా, హే ఇంకా డౌట్ ఎందుకు వచ్చింది గిరీష్ నీకు, నువ్వు పొద్దున ఇక్కడ షోకి రాకముందే నేను ఆడ షురూ చేసేసిన షో అని అన్నాడు. షబ్బాష్. అయితే నేను కీడేంచి మీరు వెళ్ళిస్తారు రేవంత్ అన్న, మీకు నాకు సెట్ కాదు కదనే ఐడియాలజికల్గా. లేకపోతే మనకు పార్టీలకి ఇట్లా లేవనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భారతీయుడు లెక్క మాట్లాడుకుందామని అంటే మా రేవంత్ అన్న మంచోడనంట. కాకపోతే ఐడియాలజీ వస్తుంది చూడు, ఇక గాడనే షురువు అవుతుంది. నాకు అక్కడ బ్లిడ్జ్ మ్యాగజైన్ గుర్తొస్తుంది, మీకు అది యాద రాదు కానీ నాకు బ్లిడ్జ్ గుర్తొస్తుంది. ఆ బ్లిడ్జ్లు ఉన్న ఏం కథలు అని చెప్పి గుర్తొస్తుంది. అయితే రైతు రుణమాఫీ ఏమైంది అని అనేది ఇప్పుడు ఎప్పుడు ప్రశ్నిస్తలేడు. మీకు అర్థమైందో లేదో, ఈ చిత్రగుప్తులు ఇప్పుడు కాదు, నేను శ్రీధర్ అన్న ఇది కనీసం ఒక వారం ముందు కూడా మాట్లాడినాం. డైవర్జన్ టాక్టిక్స్ మొదలైతే చూడన్న August 15 తర్వాత అని చెప్పి మనం అన్నాం. అదే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎవ్వడు మాట్లాడతలేడు రైతు రుణమాఫీ గురించి. ఇప్పుడు 6 గ్యారంటీల గురించి ఎవ్వడు మాట్లాడతలేడు. మా రేవంత్ అన్న హైడ్రా చేసిండు, ఇక హైడ్రా తీసి ధన్ కొడతాడు. ఇక హైడ్రా వాళ్ళు కూడా ఎట్లున్నారంటే, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తప్ప డుగ్గు అని ఎందుకు వస్తారు, బుల్డర్లు పెట్టడానికి వస్తున్నారు. ఇప్పుడు అంత టాకీగా ఇదే అవుతున్నది. చిత్రగుప్తులో కూడా అదే టాక్ అవుతున్నది. కాకపోతే మేము అది మాట్లాడతాం, మేము ఇది మాట్లాడతాం. హైడ్రాలా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నేను ఏమంటా అంటే రేవంత్ అన్న, వన్ ఆఫ్ ది సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ గారికి ఒక మచ్చ దేకండి, మీకు మచ్చ దేకండి ఆయనకు. ఎందుకంటున్నా అంటే, బుల్డోర్ పెట్టినావు, మంచి పని చేసినావు, ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టినావు. అది కూడా సాటర్డే పొద్దున, కోర్టులు బంద్ ఉంటాయి, అన్ని బంద్ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. దానికి రఘునందన్ రావు గారు ధీటైన జవాబు ఇచ్చిండ్రు. నిజంగా చెప్పాలంటే ఒక క్లాసికల్ క్వశ్చన్స్ అడిగిండు, ఫినామినల్ రెస్పాన్స్ ఇచ్చిండు మా మాధవనేని రఘునందన్ రావు. నేను ఇంకా వాళ్ళకి డీటెయిల్గా పోదలుచుకోలేదు. ఇట్ వాజ్ అన్ యాప్ట్ రెస్పాన్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది సిస్టమ్. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గడ్డపార పెట్టినవు మంచిగానే ఉన్నది, బట్ ఆ గడ్డపార పెట్టేదాకా నౌబత్ తెచ్చిన ఆ అధికారులు ఎవరు, ఆ అధికారులకు అధికారం ఎవరిచ్చిండు? 2014 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, 2024 తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత? ఆ అధికారులు ఎవడెవడైతే పర్మిషన్లు ఇచ్చిండు, అడెవడైనా సరే జిగర్ల దమ్ముంటే, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తవైతే, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చెయ్యాలన్న సంకల్పం మీ లోపల బలం ఉంటే, జిగర్ల దమ్ముంటే, మీ మాటలల్లా పౌరుషం ఉంటే, నువ్వు పరాక్రమవంతుడు అయితే చెయ్యి. ఫస్ట్ ఆడ చెయ్యి, తర్వాత ఇడ చెయ్యి. ఇగో వీళ్ళంతా వీళ్ళ మీద ఈ కేసులు అవుతాయి, వీళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ పెడుతున్నా, ఇది చేస్తున్నా, ఏసీబీకి అప్ప చేస్తున్నా. ఫస్ట్ మా యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ ఉద్యోగులంతా ఆస్తులు డిక్లేర్ చేయాల పోర్టల్లా అని చెప్పి, ఒక మొగోడు మాట గట్లుంటుంది, మునగాడు మాట గట్లుంటుంది. నేనేమంటున్నా ఓ కాంగ్రెస్ మురారి, మేము కూడా టెంప్ట్ అయిపోయినాం అని అంటాం కదా ప్రతిసారి. సో నేను కూడా టెంప్ట్ అయిపోయినా మీ బుల్డర్తో చూసి, నిన్ను రెచ్చగొడుతూ మేమే ఓడిపోతూ ఉన్నా. సూపర్ ఉంటుంది అన్న పాట మురారిలది. నేను నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతున్నా అనిపిస్తుంది రేవంత్లా. కానీ నేను ఓడిపోవాలనుకుంటున్నా, మీ చేతిలో నేను ఓడిపోవాలనుకుంటున్నా. కానీ ఇప్పటికీ నా గెలుపు నీ చేతిలోనే ఉంది రేవంత్ అన్న. ఓ రేవంత్ అన్న, ఎందుకంటున్నా అంటే, ఫస్ట్ అధికారుల మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నావో చూపెట్టు. దానికంటే ముందు రైతు రుణమాఫీ ఏడుదాకా వచ్చిందో మాట్లాడు. అదే పేకాటనే తమ్ముడే. ఓ రేవంత్ అన్న ఫస్ట్ మాట్లాడు. దాని తర్వాత ఇంత పెద్ద లిస్టు పెట్టినావు కదా, ఆ లిస్ట్ అంతా చూద్దాం. ఇప్పటిదాకా ఏం చేసినాం? 43 ఎకరాలు. అరే చిన్నగా ఏదో తుమిడుకుంటా, నాకు అది ఏముకుంటా, ఎన్ కన్వెన్షన్ దగ్గర అది నిన్న కొట్టింది ఏదో చిన్న కుంట, అది చిన్న కుంట. సిటీ కుంటల మీద పడ్డమైంది. 68 ఎకరాల దుర్గం చెరువు, 64 ఎకరాలు 68 ఎకరాల దుర్గం చెరువులో 23 ఎకరాలే మిగిలింది. ఇప్పుడు దాని మీదకి రాగదనే రేవంత్ అన్న, దాని మీదకి రా, గది మాట్లాడం మనం. ఓఎస్సీ గది ఏదో కుంటుందంట, కాలేజీ కట్టి పడేసిండట కాక. మూతబరు ఉంటే సల్కం చెరువు, మళ్ళీ సల్లబడ్డావు సల్కం చెరువులో సలచారు బజ్జీలు తినుకుంటా. దించు కదా గడ్డపారా, అది ఓడు, ఆడికి అస్సలు ఓడు. నీ భూమంతా తొక్కి పాడు చేస్తా ఆట. పొద్దున సాటర్డే రోజు పో రేవంత్ అన్న, గప్పుడు వస్తుంది మజా. ఫ్రెండ్స్, ఇదంతా డైవర్జన్ టాక్టిక్స్. ఇవన్నీ పొరగల్ల మజాకులు ఉంటున్నాయి. కేటీఆర్ని ముంగడ పెట్టి ఇది పెట్టి ఇవన్నీ. కేటీఆర్ పక్కకు పెడదాం, కేటీఆర్ ఎవరు కోన్కిస్కా గొట్టం పక్కకు పెట్టేసే, కానీ ఈజ్ అన్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే టుడే, పక్కకు పెడదాం.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సిస్టమ్. లెట్ సిస్టమ్ వర్క్ బెటర్ దెన్ ఎ స్మైల్. నువ్వు రూల్స్ క్రియేట్ చేస్తే కరెక్ట్గా తీసుకొని రా. ఇంకొక క్వశ్చన్ వేస్తున్నా రేవంత్ అన్న, నేను నా 3 కోరికలు ఉండే. ఫస్ట్ ఏందని అంటే యూ నీడ్ టు గివ్ ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరైతే పర్మిషన్లు ఇచ్చారో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకంటే ముందు ఆ ఆస్తులు ఎంత ఉండే, 2024 తర్వాత ఆస్తులు ఎంత, ఇది ఫస్ట్ మీరు ఒక పోర్టల్ రెడీ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టు. సెకండ్ ఏందనంటే ఈ హైడ్రాకు సంబంధించి ఏదైతే హైడ్రామా చేస్తారు కదా ఇన్లల్లా అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. ఇగో ఫలానా 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 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డివైన్ చేయి. అది కూడా ఎట్లా మా ప్రభుత్వం ఉన్నది కాకుండా టైం బౌండెడ్ అప్రోచ్ కావాలి నాకు. గడ్డపార పెట్టి టకాటక్ కొడుతున్నావు కదా మీరు రాహుల్ గాంధీ అన్నట్టు కటాకట కొడుతున్నావు కదా, దానికి కూడా టైం బౌండెడ్ పెట్టు. ఈ అధికారుల మీద ఇన్ని రోజులలో యాక్షన్ తీసుకుంటా అని చెప్పు. థర్డ్ ఏం అడుగుతున్నానంటే రేవంత్ అన్న, FTL మీదకి వచ్చినావు ఫైన్, గవర్నమెంట్ ఆస్తుల దగ్గరకు వచ్చినావు అబ్సల్యూట్లీ ఫైన్, నేను థమ్స్అప్ చెప్తున్నా. నాదొక చిన్న కోరిక ఉందే, నిజంగా మీరు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ యావత్ జనానికి మీరు ముఖ్యమంత్రి అయితే నేనేమడుగుతున్నా అంటే వక్ఫ్ భూములు కాపాడుకోనికే మీరే శ్రీరామ రక్షయాలను కాపాడుతున్నారు, వాళ్ళకు జుడిషియల్ పవర్లు ఇచ్చి. నేనేమంటా అంటే మా దేవాలయాల భూములను హైడ్రాలకు తీసుకురా జిగర్ల దమ్ముంటే. ఫస్ట్ బుల్డోజర్ నీ మీదనే పెట్టాల్సి వస్తుంది. కోస్గిలా మా దేవాలయ భూములను తీసేసి గవర్నమెంట్ కాలేజీలకు ఇస్తానని అంటున్నాను. సీతారాంపూర్ మళ్ళీ ఏమైందే 1145 ఎకరాల భూమి సర్వనాశనం అవుతుంటే TSIASC ఓడు తీసుకుంటుంటే ఓడయ్య జాగిరాని ఇచ్చిర్రు దేవాలయాల భూమి అని చెప్పి మేము అడుగుతుంటే మళ్ళీ దాని మీద హైడ్రా ఎందుకు రాదు, దీన్ని హైడ్రా పరిధిలకు ఎందుకు తీసుకోవు అని అడుగుతున్నా. ఇవాళ ఎండోమెంట్ అని అన్నప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వ కాపాడాల్సిన భూములు కావా దేవాలయాల భూములు. 80,000 acres ఆఫ్ ల్యాండ్ హ్యాస్ బీన్ ఎన్క్రోచ్డ్ ఇన్ తెలంగాణ యాజ్ ఫర్ as ఎండోమెంట్ ల్యాండ్స్ ఆర్ కన్సర్న్ ఫ్రెండ్స్. అందులో సుమారు 20,000 ఎకరాల భూములకు పాస్బుక్లు లేవు. కేవలం 2,000 ఎకరాలకే కేసులు వేసారు. మళ్ళీ మిగతా అన్నిటికీ భజన చేసుకుంటూ కూర్చున్నారా అని అడుగుతున్నా. దేవాలయాల భూములు అని అంటే మీకు పుక్కట్లు వచ్చిన ప్రాపర్టీలా, మళ్ళీ దాన్ని హైడ్రాలకు ఎందుకు తీసుకోవని అని అడుగుతున్నా. రేవంత్ అన్న వీటికి మాకు సమాధానం కావాలి. ఫ్రెండ్స్ మేము అడిగింది మీకు నచ్చినట్టయితే ఈ టాపిక్ని మీరు షేర్ చేయరు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లల్లో. మేము చెప్పింది మీకు కరెక్ట్ రాంగ్ అని అనిపిస్తే ఉత్కారేయండి కమెంట్ రూపంలో, ఆలోచించుండ్రి. లేకపోతే అనుభవించేటోళ్ళ లిస్టులల్లో జాయిన్ కాండ్రి.